ఈరోజు మనము సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గురువన్నపేట జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉన్నాం. మరి గురువన్నపేట జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ యొక్క చదువుకునే విద్యార్థులకు పాఠశాల విద్యార్థులు కానీ ప్రభుత్వం కానీ అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని తెలుస్తుంది. మరి అదేవిధంగా ఇక్కడ భోజనం కూడా నాణ్యతతో కూడిన భోజనం కూడా అందిస్తున్నారని తెలుస్తుంది. మరి అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే కలెక్టర్ గారు, సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ బస్సును కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. బస్సులో విద్యార్థులకు జల్లగూడెం వెళ్ళాలంటే 3 కిలోమీటర్లు, ఇక్కడ గురువన్నపేట గ్రామానికి వెళ్ళాలన్నా 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరి అటు నుంచి ఒకవేళ అటు నుంచి రావాలంటే నడుచుకుంటూ విద్యార్థులు రావాలంటే కూడా ఈ కోతుల బెడద తీవ్ర స్థాయిలో ఉంటుంది. కోతుల బెడద భయంతో విద్యార్థులు కూడా స్కూల్కు రాలేని పరిస్థితిలో స్కూల్ మానేసిన రోజులు కూడా ఉన్నాయి. దీన్నంతా మనసులో పెట్టుకొని కలెక్టర్ గారు ఈ యొక్క గ్రామస్తులు కానీ ఉపాధ్యాయులు కానీ కలెక్టర్ గారికి విన్నవించుకుంటే కలెక్టర్ గారు ఒక బస్సును కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ బస్సు కోసం డబ్బులు కూడా విద్యార్థులే చెల్లించడం జరుగుతుంది. డీజిల్ కానీ ఇతరత్ర ఖర్చుల కోసం విద్యార్థులు చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పాఠశాలను ఉన్న దుస్థితిని చూసి ఈ గ్రామానికి చెందిన ఒక సామాజిక కార్యకర్త బుడిగే జయంగీర్ గారు స్పందించి ఈ స్కూల్లో మంచి పెయింటింగ్ కూడా వేయించడం జరిగింది. హై స్కూల్కు ఒక దాదాపు 42,000, ఇక్కడ ఈ పాఠశాల కూడా 20,000 అదే కాకుండా విద్యార్థులకు క్రీడా వస్తువులు కూడా తెప్పించడం జరుగుతుంది. మరి అది సుమారు 70,000 నిధులతో ఈ స్కూలు క్రీడా సామాగ్రిని కూడా తెప్పించడం జరుగుతుంది. తెప్పించిన నేపథ్యంలో ఇక్కడ విద్యార్థులే కాకుండా స్కూల్ చైర్మన్లు, అంతేకాకుండా ఈ జిల్లా పరిషత్ గురువన్నపేట జిల్లా పరిషత్ హై స్కూల్కు శాశ్వతంగా దాతగా విద్యార్థులకు 10th పాస్ అయితే ఇతరత్ర ఖర్చుల నిమిత్తం విద్యార్థులకు ఏదైనా టూర్ వెళ్ళాలన్నా ఇతరత్ర విద్యార్థులు 10th ఫస్ట్ ర్యాంకులో పాస్ అయితే వారిని ప్రోత్సాహక బహుమతులు కూడా ఇస్తారు. మరి ఈ బుడిగ అశోక్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. కదా బుడిగ అశోక్ గారు కూడా తనదైన శైలిలో ఈ యొక్క పాఠశాలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి సహాయ సహకారాలు అందిస్తున్న నేపథ్యంలో మరి వీళ్ళంతా ఏమనుకుంటున్నారని చెప్పేసి వాళ్ళ మనసులో ఏముందో వారిని అడిగి తెలుసుకుందాం. నేపథ్యంలో ఇక్కడ సామాజిక కార్యకర్త అది మళ్ళీ ఇక గ్రామానికి అంటే ఏదైనా ఆపద వచ్చినా సంపద వచ్చినా ముందుండి తనదైన శైలిలో ఆదుకునే బాపతి బుడిగే జయంగీర్ గారు. ఆ నేపథ్యంలో ఇక్కడ బుడిగే జయంగీర్ గారితో పాటు పాఠశాల సిబ్బంది, చైర్మన్లు, విద్యార్థులు మరి గ్రామానికి చెందిన గ్రామస్తులు కూడా ఉన్నారు. మరి ఆ గ్రామస్తులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, చైర్మన్లు ఏమనుకుంటున్నారు, వారి మనసులో ఏముంది, ఇంకా ముందు కార్యక్రమాలు చేస్తే బాగుంటుందా, ఏ విధంగా ఉండబోతుంది అనేది వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకున్నాం. కొమరవెల్లి మండల్ గురువన్నపేట హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు. నా పేరు బి రాజు. మా స్కూల్ అనేటువంటిది దినదిన అభివృద్ధి అనేటువంటి చెందుతుంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య 53 అనేటువంటి పెరగడం జరిగింది. దానికి గల కారణాలు కనుక తెలుసుకున్నట్లయితే పోయిన సంవత్సరం అనేటువంటి మా స్కూల్లో స్టేట్ వైజ్గా తీసుకుంటే ఒక ప్రోగ్రామ్ అనేటువంటి ALX అనేటువంటి ప్రోగ్రామ్ అనేటువంటిది మా పాఠశాలలో ప్రారంభించడం జరిగింది. ఆ రోజు ముఖ్య అతిథిగా మా కలెక్టర్ గారు రావడం జరిగింది. ఆ కలెక్టరు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మా గ్రామ పెద్దలందరూ కలిసి మా స్కూల్లో మా విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్, మా స్కూల్ అనేటువంటిది గ్రామానికి 2 కిలోమీటర్ దూరం, ఆమ్లెట్గా ఉన్నటువంటి మరొక దూరం 3 కిలోమీటర్ ఉండడం వల్ల ఆ రోజు మా పిల్లల యొక్క బాధలను అతను కలెక్టర్గా అర్థం చేసుకొని మా స్కూల్ బస్సు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ స్కూల్ అనేటువంటిది క్రమంగా నడవడం వల్ల మా పిల్లల సంఖ్య పెరగడం అనేటువంటి జరిగింది. పిల్లలకు రావడం కూడా ఇబ్బంది లేకుండా జరిగింది. దానికి ఇప్పుడు ఆ బస్సు అనేటువంటి క్రమంగా నడవడానికి గ్రామ పెద్దలు అనేటువంటి సంపూర్ణ సహకారం అనేటువంటి అందిస్తున్నారు. దీనివల్ల మాకు ప్రైమరీ స్కూల్ కానీ హై స్కూల్లో స్ట్రెంత్ దాదాపు 275కి మేము రీచ్ కావడం అనేటువంటి జరిగింది. తర్వాత మౌలిక వసతులకు గురించి చెప్పుకున్నట్టయితే మా పాఠశాలలో ఫర్నిచర్ కొలత అనేటువంటి చాలా తక్కువగా ఉండే. సో ప్రైమరీ స్కూల్లోకు ఎంఈఓ గారు సహకరించడం, దాంతోపాటు ప్రైమరీ స్కూల్ అనేటువంటిది చూసుకున్నట్లయితే అక్కడ బిల్డింగ్ అనేటువంటి పాతబడితే గ్రామ పెద్దలు మరియు గ్రామంలో ఉన్నటువంటి బుడిగే జహంగీర్ గారు ముందుకు వచ్చి పాఠశాలను రంగులతో మంచి అభివృద్ధిలో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా హై స్కూల్కి వచ్చేసరికి తన వంతుగా 10 డెస్కులు దాదాపు 42,000 వర్తుతోని అతను స్వయంగా డెస్కులు చేయించి
మా యొక్క పిల్లల యొక్క బాధలు అనేటువంటి తీర్చడం జరిగింది. అదేవిధంగా పాఠశాల క్రీడా వస్తువులకు లేకపోయేసరికి అతను మౌలిక వస్తువులు కల్పిస్తారు ముందుకు వచ్చి పిల్లలకు ఆట వస్తువులు గాను దాదాపు 75,000తోని మాకు ఇక్కడ ఆట వస్తువులు సమకూరుస్తున్నాడు. తర్వాత మాకు ఇంకొక బుడి అశోక్ గారు కనుక చూసుకున్నట్లయితే మాకు శాశ్వత చందాగా అంటే 10th క్లాస్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్, తర్వాత ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ మెటీరియల్, తర్వాత ఫస్ట్ సెకండ్ వచ్చినందుకు అతను శాశ్వతంగా ప్రతి సంవత్సరం ఇస్తున్నాడు. ఈ విధంగా మా పాఠశాల అభివృద్ధిలో పాలు పంచుకున్నటువంటి జహంగీర్ గారికి మరియు అశోక్ గారికి మా పాఠశాల తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ ఇదే విధంగా గ్రామస్తులు అందరూ మాకు సహకరించి మా పిల్లలను విద్యాబుద్ధులుగా తీర్చిదిద్దుతామని మా పాఠశాల తరఫున మా ఉపాధ్యాయ బృందం కూడా సాయశక్తుల కృషి చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ గత సంవత్సరం చూసుకున్నట్టయితే మండలంలోనే మా ఒక్క స్కూల్ మాత్రమే 100% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. మరి మండలు 3వ స్థానం అనేటువంటి సాధించడం జరిగింది. ఇదన్నిటికీ కారణం మా పాఠశాల చైర్మన్లు మా స్కూల్ గ్రామస్తుల యొక్క సహకారంతోనే మేము ఇవన్నీ సాధిస్తున్నామని తెలియజేస్తూ సహకరించినటువంటి అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. సిద్దిపేట జిల్లా కుమ్రవెల్లి మండలం ఎంపీపీఎస్ గురువన్నపేట స్కూల్ ప్రైమరీ స్కూల్లో పోయిన సంవత్సరం 90 నుంచి ఈ సంవత్సరం 130కి చేరింది. దాదాపు 60 మంది విద్యార్థులు జాయిన్ అయినరు. విద్యార్థులు గ్రామస్తుల సహకారంతో స్కూల్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. దానిలో ఎక్కువ భాగం జహంగీర్ గౌడ్ గారు సహకారంతోనే స్కూల్ని అభివృద్ధి చేసినాం. మరియు మా తోటి ఉపాధ్యాయుల అందరి తోటి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. మధ్యాహ్న భోజనం కూడా నాణ్యమైనది అందిస్తున్నాం. విద్యార్థులకు వినూత్న కార్యక్రమాల ద్వారా విద్యను బోధిస్తున్నాం. సిద్దిపేట జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఈ పాఠశాల అంటే మా గురువన్నపేట పాఠశాల ఊరికి చాలా దూరంగా ఉన్నది. ఊరికి చాలా 2 కిలోమీటర్ల దూరంగా ఉన్నది. అంటే సిద్దిపేట జిల్లాలో ఏ స్కూల్ కూడా ఊరికి ఇంత దూరంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక కలెక్టర్ గారు బస్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్ సౌకర్యం అనేది జిల్లగూడెం నుండి మిగతా కొండపోచమ్మ ఎవరైతే పేద విద్యార్థులు ఎవరైతే మైగ్రేట్ అయ్యి వచ్చిరో పేద కుటుంబాలు వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడికి రావడానికి అనుకూలంగా ఉంటుందని కలెక్టర్ దృష్టికి పేరెంట్స్ తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ రైజింగ్ తెలంగాణలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్ అనేది జిల్లా లెవెల్లో మన మొత్తం స్టేట్లోనే 700 పాఠశాలలో మాత్రమే ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు ఈ చతుర్విధ ప్రక్రియల కూడికలు గుణకాలు రావడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి ఒక 5 కంప్యూటర్లు ఇవ్వడానికి ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడానికి కలెక్టర్ ఇక్కడ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో పేరెంట్స్ కలెక్టర్ దృష్టికి సమస్యలు తీసుకోవడం జరిగింది. మా ఆడపిల్లలు ఇంత దూరం నుండి నడుచుకుంటూ రావడం అనేది చాలా సమస్యగా ఉందని చెప్పడం వల్ల కలెక్టర్ వెంటనే స్పందించి బస్ సౌకర్యం ఇవ్వడం జరిగింది. ఏఎక్స్ఎల్ ప్రోగ్రాం భాగంగా కంప్యూటర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇవ్వడం వల్ల మరి దీన్ని మేము సద్వినియోగం పరుచుకుంటూ ఒక యాన్యువల్ డే ప్రోగ్రామ్ అనేది మా గిరిబాబు సార్ కానీ నవీన్ సార్ చాలా కష్టపడడం జరిగింది. ఈ యాన్యువల్ డేకు దాదాపు సిఐ రావడం జరిగింది, సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ వాళ్ళందరూ వచ్చి ఈ యాన్యువల్ డే అని అసలు ప్రైవేట్ స్కూల్కు మించినట్టు ఈ యాన్యువల్ డే ప్రోగ్రాం జరిగింది. ఈ యాన్యువల్ డే ప్రోగ్రాం జరగడానికి ఇంత సక్సెస్ కావడానికి కారణం కూడా ఇక గ్రామంలో ఉన్న జహంగీర్ గౌడ్ గారు మొత్తం ఎంత ఖర్చు అయినా నేను భరిస్తానని ముందుకు రావడం వల్ల ఇప్పుడు ఇక్కడ ఉన్న మా గిరిబాబు అయితే ఆయన అన్ని రకాలుగా ఆటలు పాటలు పిల్లలతో కలిసిపోతాడు అన్నట్టు. ఆయన మంచి రావడం మాకు చాలా అదృష్టం. గిరిబాబు సార్ కానీ నవీన్ సార్ కూడా ఆయన కూడా చాలా అసలు ఆయన చెప్పే విధానం కానీ పేరెంట్స్కి ఒక భరోసా కల్పించండు. ఈ యాన్యువల్ డే ద్వారా కానీ బడిబాటలో కానీ మేము మీ పిల్లలకు ప్రాణం పెట్టి పనిచేస్తామనే చెప్పి మేము స్ట్రెంత్ పెరగడానికి కారణం కూడా మేము చాలా కష్టపడడం జరిగింది. సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీనివల్ల దాదాపు ఒక 70-80 స్ట్రెంత్ పెంచడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న సమస్య చూసుకుంటే ప్రీ ప్రైమరీ స్టార్ట్ చేసాం, తరగతి గదులు లేవు. మళ్ళీ ఒక టీచర్ వెళ్ళిపోయాడు, టీచర్ ప్లేస్లో ఇంకో టీచర్ను రీప్లేస్ ఇస్తా అని చెప్పాడు. అసలు టీచర్ ఇవ్వడ అసలు అశ్రద్ధ వహిస్తారు. ఈ పాఠశాల బాగుంది అని చెప్పి బాగుంది అంటే లేవు. ప్రీ ప్రైమరీ 5 తరగతి గదులు అసలు లేవు. రేఖల రూమ్లో మేము 2nd క్లాస్ నిర్వహిస్తున్నాము. అది చాలా సమస్య ఉంది. తరగతి గదులు ఒకటి, మళ్ళీ ప్రీ ప్రైమరీ ఎల్కేజీ యూకేజీ కూడా ఇందులో నిర్వహిస్తున్నాం. ఇవన్నీ మాకు ప్రీ ప్రైమరీ శాంక్షన్ కావాలి. ఒకటి మాకు ఒక 2 టీచర్లు అవసరం ఉన్నది.
ఇవి ఖచ్చితంగా డిఓ దృష్టికి తీసుకెళ్తారా, కలెక్టర్ దృష్టికి వెళ్తారా, మీ ద్వారా మేము వారిని ఈ సమస్యను తీసుకెళ్ళి మాకు తరగతి గదులు టీచర్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా పేరు గిరిబాబు. నేను గురవన్నపేట ప్రాథమిక పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నాను. నేను ఇక్కడికి గత సంవత్సరం ఈ స్కూల్కి ట్రాన్స్ఫర్లో రావడం జరిగింది. అప్పుడు స్ట్రెంత్ 91 అట్లా ఉండేది. కానీ మేము లాస్ట్ ఇయర్ నుంచి మా ప్రధానోపాధ్యాయులు కానీ మా ఉపాధ్యాయ బృందంతో కానీ విలేజ్ వాళ్ళ సహకారంతో మేము ఎంతో కష్టపడి ఈ ఇయర్కి చాలా స్ట్రెంత్ను పెంచుకోవడం జరిగింది. 130 వరకు స్ట్రెంత్ను పెంచుకోవడం జరిగింది. దానికి విలేజ్ వాళ్ళ సహకారం చాలా ఉపయోగపడ్డది. మాకు స్కూల్ ప్రారంభోత్సవంలో మేము ఏ ప్రోగ్రాం చేద్దామన్నా మాకు జహంగీర్ గారు తోడుండి మాకు ఈ స్కూల్ డెవలప్మెంట్కి ఎన్నో విధాలుగా మాకు సహకారం చేసిండు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే విలేజ్ వాళ్ళు కూడా, పేరెంట్స్ కూడా, మేము ప్రతి స్కూల్కి ఏదైనా అవసరం ఉన్నది అని అంటే కంపల్సరీగా వాళ్ళు మాకు సహకరిస్తూ స్కూల్ అభివృద్ధికి మేము తోడ్పాటు చేస్తున్నారు మాకు. అలాగే మేము వినూత్న కార్యక్రమాల ద్వారా ఏ ప్రైవేట్ పాఠశాలలో కూడా లేకుండా విధంగా ఈ గవర్నమెంట్ పాఠశాలలో వినూత్న కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు బోధన చేయడం జరుగుతుంది. ప్రైవేట్ పాఠశాలలో ఎట్లా ఉంటుందంటే బట్టి సిస్టమ్ ద్వారా ఉండి వాళ్ళ మెదడు ఖరాబ్ చేసేటట్టు ఉంటుంది విద్యా విధానం అనేది. కానీ ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుంది ఆ విద్య అనేది. అట్లా మమ్మల్ని నమ్మి ఈ పాఠశాలకి గురవన్నపేటలో తల్లిదండ్రులందరూ ఈ పాఠశాలకు పంపించడం జరిగింది. అలాగే మాకు కొన్ని ఇప్పుడు మౌలిక వసతుల వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. క్లాస్ రూమ్ లేకపోవడం, ఒక టీచరు ఇప్పుడు మొన్న ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోవడం జరిగింది. అలాగే మాకు అట్లా ఒక ఇద్దరు టీచర్ డెప్యుటేషన్ మీద వస్తే అండ్ వెంటనే పెరిగిన స్ట్రెంత్కు అనుగుణంగా క్లాస్ రూమ్లు కూడా వెంటనే మనకు మన క్లాసులు జరగడానికి చెప్పడానికి కూడా చాలా బాగుంటుంది. ఆ విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని కోరుకుంటున్నాము. అట్లాగే తల్లిదండ్రులు కూడా మా పాఠశాలకి ఇంకా ఎన్నో సౌకర్యాలు ఉంటాయి, అవన్నీ కూడా మాకు సహకరిస్తూ మీ పిల్లల్ని కంపల్సరిగా మేము ప్రతి దాంట్లో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు దేనికైనా పనికొస్తారు, ప్రైవేటు పాఠశాలలో కంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు అన్నిట్లో ముందుంటారు అనే విధంగా మేము ఖచ్చితంగా వాళ్ళకి చదువు నేర్పిస్తూ స్కూల్ అభివృద్ధికి పాటుపడదామని దానికి మా హెచ్ఎం అయినా మా స్టాఫ్ అందరూ కూడా కలిసికట్టుగా చేస్తున్నాము. దీనికి సహకరిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేట జిల్లా కొమరవెల్లి మండలంలోని గురవన్నపేట పాఠశాలలో పనిచేస్తున్నాను. మా పాఠశాలలో గతంలో కంటే ఈసారి చాలా స్ట్రెంత్ పెరిగింది. దానికి కారణం కలెక్టర్ గారు మా పరిస్థితులను అర్థం చేసుకొని ఊరికి దూరంగా స్కూల్ ఉండడం వల్ల పిల్లల ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి బస్ సౌకర్యం కల్పించడం జరిగింది. దానివల్ల స్ట్రెంత్ కూడా బాగా పెరిగింది. మమ్మల్ని నమ్మి వచ్చినందుకు మా పిల్లలకు తగిన న్యాయం చేయడానికి మేమందరం శాయశక్తిలో ప్రయత్నిస్తాము. మా పాఠశాల అభివృద్ధికి గ్రామస్తులు కూడా చాలా సహకారాన్ని అందిస్తున్నారు. జహంగీర్ సార్తో పాటుగా ఇంకా చాలామంది కూడా వాళ్ళు తమకు తోచినటువంటి సహాయాన్ని చేసి ఈ స్కూల్ అభివృద్ధికి పాటుపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మా పాఠశాల తరఫున, ఇరు పాఠశాల తరఫున, ఉపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పేరు నిర్మల. నేను గురవన్నపేట గ్రామం జెడ్పీఎస్ఎస్ ప్రాథమిక పాఠశాలలో చైర్మన్గా నియమితమయ్యాను. నేను చైర్మన్గా వచ్చిన తర్వాత నా దృష్టికి కొన్ని సమస్యలు అనేవి టీచర్సు చెప్పడం జరిగింది. స్కూల్కి చుట్టూ ప్రహారీ కానీ, ఇంకా వంట రూములు కానీ, పిల్లలకి పాత బిల్డింగు అది కొద్దిగా రిపేర్ ఉంది కాబట్టి అది కాకుండా ఇంకా కొద్దిగా క్లాస్ రూమ్లు అనేవి పెంచడం కానీ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మాతో పాటు మా గురవన్నపేట గ్రామస్తులు అంటే జహంగీర్ అన్న కానీ, ఇంకా గురవన్నపేటలోని ఇంకా కొంతమంది సభ్యులు ప్రాథమిక స్కూలు డెవలప్మెంట్ కోసం ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. వీళ్ళే కాకుండా ఇంకా ఎక్కువ మంది ఆర్థిక సాయం అందిస్తూ పాఠశాల యొక్క అభివృద్ధిని పెంచే విధంగా చేయాలని కోరుకుంటున్నాము. పిల్లలందరూ బాగా చదువుకొని అందరూ ఉన్నత స్థాయిలోకి రావాలని
ఇంకా ఈ స్కూల్ డెవలప్మెంట్ పెరగాలని మా యొక్క గురువన్నపేట పాఠశాల మండలంలోనే ఫస్ట్ లెవెల్లో ఉండాలని కోరుకుంటున్నాము. ఇంకా మా వంతు సహాయాన్ని మేము అందిస్తూ పాఠశాల అభివృద్ధికి తోడ్పడతామని సహకరిస్తామని కోరుకుంటున్నాము. కలెక్టర్ గారు ఈ పిల్లలకి అన్ని వసతులు కల్పించే విధంగా వాలంటీర్లకి కానీ ఇంకా వంట చేసే వాళ్ళకి కానీ అన్ని విధాలుగా అభివృద్ధి కలగాలని, వాళ్ళకి అన్ని విధాలుగా సహాయము అందించాలని, వాళ్ళని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము. నా పేరు లక్ష్మి, సిద్దిపేట డిస్ట్రిక్ట్ కొమరవెల్లి మండలం గురువన్నపేట గ్రామంలో హై స్కూల్లోనే చైర్మన్గా పనిచేస్తున్నాను. ఇంత ముందుకు వచ్చేసి పిల్లల సంఖ్య చాలా తక్కువ ఉండేది కోతుల బెడ్డ వల్ల. కలెక్టర్ దృష్టికి మేము తీసుకోవడం వల్ల మాకు బస్సు సౌకర్యం కలిగింది. బస్సు వచ్చి నుండి తల్లిదండ్రులు ధైర్యం చేసి పిల్లలు టీచర్ల వల్ల వాళ్ళు కొంత పేరెంట్స్ మేమందరం కలిసి ఊర్లో ఇట్లా చిన్న ప్రోగ్రామ్ లాగా చేసి మేము మన స్కూల్ని కాపాడుకోవాలి, మన స్కూల్ పిల్లల స్ట్రెంత్ పెంచుకోవాలి, టీచర్లు మంచిగా చెప్తారు అనేది ఒక కార్యక్రమం చేయడం జరిగింది. దానివల్ల మేము స్ట్రెంత్ పెంచుకున్నాము. అలాగే కోతుల వల్ల కూడా మా పిల్లలకి ఎలాంటి ఇట్లా హాని జరగకుండా బస్ సౌకర్యం మాకు కల్పించిన కలెక్టర్ గారికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే మాకు ఈ కొండపోచమ్మ వల్ల జాతర వల్ల ఎక్కువ వచ్చుట్ల మాకు పిల్లలకి కొంచెం ఇబ్బంది జరుగుతుంది. ఈ ప్రహారీ కూడా మాకు కలెక్టర్ దృష్టికి తీసుకుపోతే ప్రహారీ కూడా మేము కట్టుకోగలుగుతాము. అలాగే ఈ వర్షాకాలం వచ్చేస్తే వంట చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే వర్షం వల్ల కట్టెలు తెచ్చుకొని వాళ్ళు వంట చేస్తే అన్నము ఖరాబ్ అవుడు కానీ అట్లా కూడా పిల్లలకి ఇబ్బంది జరుగుతుంది. కొంచెం వంటగది ఒకటి కావాలని, ప్రహరీ కూడా కావాలని చెప్పేసి కలెక్టర్ దృష్టికి తీసుకుపోతారని కోరుకుంటున్నా. ఎందుకంటే తాగి వచ్చేసి ఈ స్కూల్లో ఇటు అటు చేస్తున్న ప్రహరీ కూడా ఉంటే పిల్లలకి రక్షణగా ఉంటుందని చెప్పేసి మాకు ఇది వసతులు కల్పించాలని కలెక్టర్ దృష్టికి తీసుకోవాలని కోరుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల్ ZPHS గురువన్నపేట గ్రామం ఇది. మేము ఇక్కడ 6వ తరగతి నుంచి చదువుతున్నాము. మాకు పోయినసారి కంటే ఈసారి వసతులు చాలా ఎక్కువ వచ్చాయి. ఏంటంటే పోయినసారి మాకు వచ్చేటప్పుడు ఒక 2-3 పిల్లలకి కోతులు కరవడం జరిగింది. దాని ద్వారా మేము కలెక్టర్ వారికి చెప్తే వారు మాకు బస్సు ఇవ్వడం జరిగింది. దానివల్ల ఇప్పుడు మేము సేఫ్టీగా ఈ స్కూల్కి రావడం జరుగుతుంది. అలాగే మా స్కూల్కి సంబంధించిన వసతులను అశోక్ గౌడ్ గారు మరియు బుడిగే జహాంగీర్ గారు ఇవ్వడం జరిగింది. బుడిగే జహాంగీర్ గారు బెంచీలు, అశోక్ గౌడ్ గారు 10వ తరగతి వాళ్ళకి సంబంధించిన ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది ప్రతిసారి. అలాగే మొన్న జిల్లాలో దేవాదాయ శాఖ వారు మా గురువన్నపేట పాఠశాలని ఎంచుకొని మమ్మల్ని మట్టి గణపతులు చేయాలని చెప్పి అక్కడి మమ్మల్ని కొండపోచమ్మ దేవస్థానంలోకి తీసుకెళ్ళి మమ్మల్ని మేము అక్కడ సంబరాలు చేసుకోవడం జరిగింది. అలాగే పోయినసారి కంటే మాకు ఈసారి చాలా వసతులు వచ్చాయి. అలాగే మాకు కొంచెం ఈ కిచెన్ షెడ్ అండ్ ప్రహారీ గోడ కావాలని కోరుతున్నాము. పోయినసారి కంటే ఈసారి మా స్కూల్ చాలా అభివృద్ధి చెందింది. కలెక్టర్ గారు రావడంతో బస్సు సౌకర్యం, కంప్యూటర్స్, AI ప్రోగ్రామ్ జరగడం జరిగింది. 10th క్లాస్ వారికి బెంచెస్ శాశ్వత దాత అశోక్ గౌడ్ గారు, బుడిగే జహాంగీర్ గారు బెంచ్లు ఇవ్వడం జరిగింది. పెయింటింగ్ వేయడం కూడా జరిగింది. మా ఉపాధ్యాయులందరూ నాణ్యమైన విద్యను అందించడంతో మా ఊరి ప్రైవేట్ స్కూల్ పిల్లలందరూ మా పాఠశాలలోనే జాయిన్ కావడం జరిగింది. మా స్కూల్లో మధ్యాహ్న భోజనం కూడా చాలా బాగా పెడతారు. పేరు చరిత. నేను 5వ తరగతి ప్రైమరీ స్కూల్లో చదువుతున్నాను. మా స్కూల్ టీచర్స్ చాలా బాగా చదువు చెప్తారు, అర్థమయ్యేటట్టు. మాకు మధ్యాహ్న భోజనం చాలా మంచిగా చేస్తారు. వారం 3 సార్లు ఎగ్ పెడతారు. కొత్తగా ఆటలు చేపిస్తారు. మా ఉపాధ్యాయులు మాకు నాణ్యతమైన విద్యను అందివ్వడంతో ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా మా పాఠశాలలో అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. మా పాఠశాలకు రంగులు కూడా వేయడం జరిగింది. థ్యాంక్ యూ. District in Siddipet. My mandal is Komravelli. My school name is
ZPHS High School, Gurvanapet. My name is Akshasri. I'm studying in 9th. 8th class is a private school. New joined government school, 9th standard. My father is Ashok Gaur. సిద్దిపేట జిల్లా కుమరవెల్లి మండలం గురువన్నపేట గ్రామం. నా పేరు బుడిగే జహాంగీర్ గౌడ్. హై స్కూల్ మరియు ప్రైమరీ స్కూల్ రెండు ఒకే దగ్గర ఉంటాయి. ఇవి మా విలేజ్కి 2 కిలోమీటర్ల దూరం ఉండడం వల్ల పిల్లలకి కొంచెం ట్రాన్స్పోర్ట్ విషయంలో మాకు కలెక్టర్ గారు కూడా బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. అదేవిధంగా మా పిల్లలకు మేము చేయాలని ఉద్దేశంతో మాకు తోచిన విధంగా కొన్ని ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఇంకా మున్ముందు పిల్లలు ఏవి కోరినా కానీ నా వంతు సహాయం చేస్తాను. అదేవిధంగా మాకు స్కూల్లో చెప్పే ఉపాధ్యాయుల బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్కు ధీటుగా మా పిల్లలకు విద్యా బోధనలో నాణ్యత చూపిస్తున్నారు. మరియు ఒక బాబు స్కూల్కు రాకున్నా పాప స్కూల్ రాకున్నా వాళ్ళని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇలాంటి వాళ్ళకు బోధించడం చేయించడంలో ముందున్నారు. మండల్ లెవెల్లో మా స్కూల్ టాపర్ ఉంది. అదేవిధంగా ఇంకా ముందు జిల్లా స్థాయికి తీసుకోవాలని స్టాఫ్కు 2 స్కూళ్ళ ఉపాధ్యాయ బృందానికి నమస్కారాలు తెలియజేస్తుంటారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గురువన్నపేట గ్రామం ZPHS హై స్కూల్. మా టీచర్లు మన రాజు గారు పెద్ద సార్ గారు నా కొంచెం సహాయం అడిగాడు. 10th క్లాస్ పిల్లలకు నేను ప్రతి ఇయర్ అవి గిఫ్ట్ ఇస్తున్నాను. అదేవిధంగా పిల్లలు మంచిగా రాబోయే కాలంలో జిల్లా స్థాయిలో రావాలని కోరుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గురువన్నపేట గ్రామం హై స్కూల్లో గురువన్నపేట గ్రామానికి చెందిన బుడిగే జహాంగీర్ గౌడ్ గారు వారు ఆర్థిక స్తోమతలో ఉండి ప్రైవేట్ స్కూల్లో ఇంతకుముందు వాళ్ళ పిల్లలను పంపించి కూడా ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో విద్యా బోధన వాళ్ళకు అందించాలని ఈ స్కూల్లో జాయిన్ చేశారు. ఆయనను చూసి ఊళ్ళో ఉన్న ప్రైవేట్ స్కూల్లో పంపించే పేరెంట్స్ కూడా ఈరోజు ఈ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. ఇంకా స్కూల్లో కూడా చాలా అభివృద్ధి బాటలో నడుస్తుంది. ముందు కూడా మంచిగా నడిచే సూచనలు కూడా మాకు కనిపిస్తున్నాయి. ఇక్కడున్న స్టాఫ్ కూడా చాలా మంచి విద్యార్థులకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. గురువన్నపేట పాఠశాలకు సహకరిస్తున్న జహాంగీర్ అన్నకు ప్రైవేట్ పాఠశాలలో చదివించేంత స్తోమతున్న వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించి స్కూల్కి మార్గదర్శకుడిగా నిలబడ్డాడు. ఆయనను చూసి మిగతా పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని కోరుకుంటున్నాము. అలాగే స్కూల్ అభివృద్ధికి ఏమైనా అవసరాల కొరకు డబ్బులు అవసరమైతే జహాంగీర్ అన్న కానీ అశోక్ అన్న కానీ వాళ్ళ వంతు అభివృద్ధి చేస్తారని వాళ్ళు హామీ ఇస్తున్నారు. అందుకని అందరూ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపించకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపించి స్కూల్ టీచర్స్ కూడా అభివృద్ధి కొరకు చాలా సహకరిస్తున్నారు. ఉపాధ్యాయులు ముందుగా వాళ్ళ విద్యా బోధన బాగుంటేనే పిల్లలు కూడా బాగుంటారు. పిల్లలకు అభివృద్ధి కొరకు ఉపాధ్యాయులు అందరూ కష్టపడుతున్నారు. వాళ్ళ కష్టం మనం గుర్తించాలి అంటే మన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి. అలాగే మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంది అని ప్రతి నెల మనము వచ్చి పిల్లలు ఎలా చదువుతున్నారు ఏం కథ అనేది మనము వాళ్ళ పేరెంట్స్ మీటింగ్ రోజు చర్చించి వాళ్ళ యొక్క పిల్లల ఏమన్నా కంప్లైంట్స్ కింద సార్లు మనకి ఇస్తున్నారా లేదా లేకుంటే వాళ్ళు ఎలా పిల్లలకి బోధన చెప్తున్నారు అనే దాని గురించి మనం ప్రతి నెల కంపల్సరీగా వచ్చి పేరెంట్స్ అందరూ చూసి వెళ్ళాలని కోరుకుంటున్నాము. అలా జహాంగీర్ అన్న వారి యొక్క సాయశక్తుల ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కొరకు సహకరిస్తున్నాడు కాబట్టి అందరము ధన్యవాదాలు తెలుపుకోవాలి. గురువన్నపేట పాఠశాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలని ఈ జిల్లాలో ఉన్న మిగతా పాఠశాల తెలియజేయడం కానీ JNTV తెలంగాణ వారు రావడం మాలో మా పాఠశాల జరుగుతున్న అభివృద్ధిని మిగతా స్కూల్లో తెలియజేయడం కానీ మరి ఇక్కడికి కలెక్టర్ వచ్చి బస్ సౌకర్యం కల్పించాడు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా మాకు కావాల్సిన మౌలిక సదుపాయాలైన కాంపౌండ్ వాళ్ళు తరగతి గదులు
అదనపు ఇంకా మాకు ఏవైతే టీచర్లు ఇంకా 2 టీచర్లు అవసరం ఉన్నది, వీళ్ళందరినీ ఏర్పాటు చేయాలని జేఎన్టీవీ తెలంగాణ పక్షాన మేము తెలియజేస్తున్నాము. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.